కొమరంభీం జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మధ్య వర్గపోరు కొనసాగుతోంది. కాంగ్రెస్ ను వీడేందుకు కోనప్ప రంగం సిద్ధం చేసుకున్నారు. ఇటీవల కాగజ్ నగర్ లో కాంగ్రెస్ నిర్వహించిన ప్రచారానికి ఆయన హాజరు కాలేదు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. మద్దతుగా చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఓటు వేయాల్సిందిగా మేము అభ్యర్థిస్తా ఉన్నాం. సేవాగుణం కలిగిన వ్యక్తి, సేవే ధ్యేయంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి నిరుద్యోగ యువకుల కోసం, ప్రాంతంలో అభివృద్ధి కోసం ప్రయత్నం చేసే వ్యక్తి, ప్రజల మనిషి హరికృష్ణ గారికి మద్దతు పలకవలసిందిగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మిత్రులందరినీ నేను పాదాభివందనం చేస్తూ ఓటు వేసి వారిని ఆశీర్వదించవలసిందిగా నేను గ్రాడ్యుయేట్ మిత్రులందరూ కూడా శిరసు వంచి పాదాభివందనం చేస్తూ నేను ఓటు అడుగుతా ఉన్నానని చెప్పి ఒక్కసారి రేపు ఎన్నికల్లో హరికృష్ణ గారు కనుక గెలిస్తే వారు ఇంకా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం చేయడంలో ముందంజలో ఉంటారు. యువకులకు మద్దతు చేయాలంటే హరికృష్ణ గారి నాయకత్వం మనం అందరం బలపరుతామని చెప్పి నేను తెలియజేస్తూ 3వ నంబరు మీద ఒక అంకె వేసి ఒక గీత గీసి 3వ నంబరు మీద హరికృష్ణ గారి మద్దతు తెలియవలసిందిగా నేను మరొకసారి శిరసు వచ్చి కొమరంభీం జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మధ్య వర్గపోరు కొనసాగుతోంది. కాంగ్రెస్ ను వీడేందుకు కోనప్ప రంగం సిద్ధం చేసుకున్నారు. ఇటీవల కాగజ్ నగర్ లో కాంగ్రెస్ నిర్వహించిన ప్రచారానికి ఆయన హాజరు కాలేదు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అరుణ్ అందిస్తారు. అరుణ్. అమూల్య, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా కాంగ్రెస్ పార్టీని వేయడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నాడు. గత కొన్ని నెలల నుంచి కూడా ఇదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండ విఠల్, అదేవిధంగా కూడా కోనేరు కోనప్ప వర్గాల మధ్య కూడా వర్గపోరు అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల తరుణంలో కూడా ఏదైతే కోనేరు కోనప్ప పార్టీ వేయడానికి రంగం సిద్ధం చేసుకోవడం అయితే ఎమ్మెల్సీ అభ్యర్థి మీద కూడా వేటు పడేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నది. ముఖ్యంగా కూడా గత కొన్ని నెలల నుంచి కూడా ఇటు కోనప్ప కావచ్చు, రావి శ్రీనివాస్, అదేవిధంగా కూడా దండ విఠల మధ్య కూడా వర్గపరిత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కాగజ్నగర్ లో ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ప్రచార సభలో కూడా కోనేరు కోనప్ప పాల్గొనలేదు. ఇక ముఖ్యంగా కూడా ఏదైతే పెంచికల్పేటలో కూడా ఈ రోజు కోనేరు కోనప్ప కూడా బీఎస్పీ అభ్యర్థి హరికృష్ణ తరఫున కూడా ఏదైతే ప్రచారంలో పాల్గొంటూ కూడా హరికృష్ణకే ఓటు వేయాలి. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ తరఫు నుండి నిలబడినటువంటి ఎవరైతే అభ్యర్థులో వాళ్ళందరూ కూడా వారిని ఎవరిని నమ్మద్దంటూ కూడా సంచలనం వ్యాఖ్యలు చేయడం అయితే కొంచెం కాంగ్రెస్ శ్రేణులను అయితే ఆందోళన కలిగిస్తుందని. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కోనేరు కోనప్ప పార్టీని వేయడానికి రంగం సిద్ధం చేసుకోవడం అయితే జిల్లాలోనే కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అరుణ్ కుమార్.